దేవాది దేవుడైన గొప్ప దేవుడు మృత్యుంజయుడైన దేవునికి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను. మరి ప్రకటన 2 అధ్యాయం 8 వచనంలో ఈ విధంగా అంటున్నాడు కదా దేవుడు, మొదటి వాడను కడపటి వాడనయ్యుండి మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా అని చెప్తున్నాడు. నువ్వు శ్రమలో ఉన్నావా, దారిద్రాన్ని అనుభవిస్తున్నావా, అయితే భయపడకు అని ఈ విధంగా చెప్తున్నాడు. ప్రకటన 2:9లో నీ శ్రమను దారిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. దేవునికి స్తోత్రం. నువ్వు శ్రమ అనుభవిస్తున్నావేమో, నీవు నీతిమంతుడవై నీతి మార్గంలో నడుచుచు శ్రమ అనుభవిస్తున్నావేమో, దేవుడిచ్చినటువంటి నీతిని అనుసరిస్తున్నప్పుడు నీకు శ్రమ కలిగినదేమో, దారిద్రం కలిగినదేమో, అది దేవునికి తెలుసు. అయినా నీవు ధనవంతుడవే అని అంటున్నాడు. ఎందుకనంటే ఈ భూలోకంలో మరి ధనవంతుడు లాజరు ఉండే. మరి లాజరు దారిద్రాన్ని అనుభవించినాడు, కానీ పరలోక రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు ఆ ధనవంతుడు లాజర్ని బతిమలాడుకుంటున్నాడు ఒక్క బొట్టు నీళ్ళ కోసం. చూడండి, అటువంటి గొప్ప ధన్యత నీవు ఉన్నది, నీవు ధనవంతుడవే. 9వ వచనము చివర్లో నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. 10వ వచనము 3వ లైన్లో 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. శ్రమలలో నువ్వు పడిపోక అవినీతి కార్యములు చేయకుండా ఉన్న ఎడల నీకు కొద్దిగా కాలమే, 10 దినములే శ్రమ, కానీ మరణం వరకు నీవు నమ్మకంగా ఉంటే నేను నీకు జీవ కిరీటం ఇస్తా అంటున్నాడు. అంతేకాదు, మరి ప్రకటన 3:7లో దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా, ఆయన చెప్పే సంగతుల, ఆయన తాళం వేస్తే ఎవరు తీయలేడు, మరి తీస్తే ఎవరు వేయలేడు. అటువంటి శక్తిమంతుడు నీకు తోడుగా ఉంటున్నాడు, నీకు అభయం ఇస్తున్నాడు. అటువంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు భయపడొద్దు. 8వ వచనంలో నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగననలేదు. అంటే నీవు నా వాక్యమును ఒప్పుకున్నావు, నాకు తెలియదు నీ వాక్యం అనలేదు. అంటే వాక్యమైన యేసుక్రీస్తును నువ్వు విశ్వసించి ఒప్పుకున్నావు కాబట్టి, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. నీకు ఇప్పుడు శ్రమ తగ్గి దరిద్రత తగ్గి నీకు ఆశీర్వాదం అనే తలుపు తెరవబడింది కాబట్టి నీవు దాన్ని పొందుదువుగాక. ఆమేన్, ఆమేన్. దాన్ని పొందాలి అని దేవను నా తలుపును తెరిచినావు అంటే ఆశీర్వాదపు తలుపును తెరిచినావు. అది పరలోక సంబంధమైన ఆశీర్వాదం కావచ్చు, ఇహలోకమైన సంబంధము ఆశీర్వాదం కావచ్చు. తెరవటానికి శక్తిగల దేవుడు నీకున్నాడు. నీవు భయపడవద్దు. ఎందుకనగా కొద్ది కాలమే ఈ శ్రమ, కొంచెము కాలమే. నువ్వు తట్టుకో. నీ నీతిని నువ్వు వదలకు. నీ నీతిని నువ్వు వదలకుండా అదే విధంగా ఉన్న ఎడల నీకు జీవ కిరీటం ఇస్తా అంటున్నాడు. అంతేకాదు, తలుపులు నేను తెరిచి ఉన్నాను. ఇంతవరకు నీవు శ్రమ పడ్డావేమో, దారిద్రతంలో ఉన్నావేమో, అయితే నీకు తలుపు తెరవబడినది. ఎవరైతే తెరిస్తే వేరేవారు వెయ్యలేరో, వేరేవారు ఈయన తెరిస్తే వేరే వాళ్ళు వెయ్యలేరో, ఈయన మూస్తే ఎవరు తెరవలేరో, అటువంటి శక్తిగల దేవుడు నీకు ఆశీర్వాదపు తలుపులు తెరవబడ్డాయి కాబట్టి నీవు భయపడాల్సిన అవసరం లేదు. నీకు అటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు కాబట్టి నీవు ఆ విధంగా భయపడాల్సిన అవసరం లేదు అని దేవుడు సత్యస్వరూపియగు దేవుడే చెప్తున్నాడు కదా. నీవు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పుచున్న దేవుడు నీ కొరకు మరి తలుపులు తీసి ఉంచినాడు. ఆశీర్వాదపు తలుపులు తీయబడినవి కాబట్టి నీవు భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని తెరిచినటువంటి ఆ తలుపులను
ఆహ్వానించి, దేవుణ్ణి ఆహ్వానించి, మరి నీ ద్వారములోనికి, నీ గృహములోనికి, నీ హృదయములోనికి మరి దేవుణ్ణి ఆహ్వానించి నువ్వు ఆశీర్వాదము పొందుదువుగాక. ఆమేన్, 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 ఆమేన్.